అర్చనారూప భక్తి శబరి. భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఎత్తిన అవతారాల్లో శ్రీరామావతారం సాటిలేంది. కౌశల్య దశరథుడి పుత్రునిగా అవతరించి రావణాది దుష్టరాక్షసులను సంహరించి విశ్వామిత్రాది శిష్టులను రక్షించి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. భక్తితో ఆరాధించే భక్తుల అభీష్టాన్ని భగవంతుడు తీరుస్తాడు. భక్తి పరమ ప్రేమ రూపం. శాస్త్రాల్లో ప్రతిపాదించిన భక్తి 9 విధాలు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. భరతుడు పాదసేవ భక్తి అసాధారణం. అరణ్యానికి పరివారంతో వెళ్ళి రాముని అయోధ్యకు తిరిగి వచ్చి పరిపాలించమని ఎన్నో విధాలు కోరాడు. 14 సంవత్సరాలు అయిన తర్వాతే వస్తాను, అప్పుడే పితృవాక్య పరిపాలన జరుగుతుందని శ్రీరామచంద్రుడు స్పష్టం చేశాడు. ఆ క్షణంలో వేరే గత్యంతరం లేని భరతుడు శ్రీరాముని పాదుకలను కోరగా శ్రీరాముడు అనుగ్రహించాడు. ఆ పాదుకలను శిరస్సుపై ధరించి నందిగ్రామం వచ్చి అక్కడ పాదుకలకు పట్టాభిషేకం చేసి వాటి ప్రతినిధిగా రాజ్యపాలన చేశాడు భరతుడు. అలా పాత సేవాభక్తితో కైవల్యం పొందాడు భరతుడు. అర్చనారూప భక్తితో శబరి శ్రీరాముని కృపకు పాత్రురాలైంది. శబరి మహర్షులకు పరిచర్యలు చేస్తూ జీవితాన్ని గడుపుచుండగా వారే ఆమెకు శ్రీరాముని ఆగమనాన్ని తెలియజేశారు. ఆమె భక్తికి ప్రసన్నుడైన శ్రీరామచంద్రుడు సాయుధ్యాన్ని ప్రసాదించాడు. వందనారూప భక్తి విభీషణుడు. రావణుని దుశ్చర్యలను నిరంతరం విభీషణుడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. శ్రీరామునికి సీతమ్మ వారిని గౌరవపూర్వకంగా అప్పగించమని, లేకపోతే రాక్షస కులం సర్వనాశనం అవుతుందని రావణునికి స్పష్టంగా వివరించాడు. ఆ హితవచనాలు విననందున లంకానగరం తన నివాసానికి అయోగ్యమైనదని తలిచి 4 రాక్షసులతో సహా శ్రీరాముని శరణు వేడాడు. కృపాపుంజుడైన శ్రీరాముడు విభీషణుని అనుగ్రహించి రావణ వధానంతరం విభీషణుని లంకా అధిపతిని చేశాడు. ఆ విధంగా వందన రూప భక్తితో విభీషణుడు భగవంతుని కృపకు పాత్రుడయ్యాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.